హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన చికెన్ వడలను ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం మనం వాష్ చేసుకున్న చికెన్ తీసుకొని మిక్సీలో వేసుకొని కీమా లాగా చేసుకోవాలి. మరీ స్మూత్గా కాకుండా కొంచెం గరుకుగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ చికెన్ కీమా మిక్స్చర్ని ఒక బౌల్లో తీసుకున్న తర్వాత దానిలోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత హాఫ్ ఆనియన్ని వేసుకొని 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకోవాలి. దాని తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ పౌడర్, క్రిస్పీనెస్ కోసం బాగుంటుంది. అన్ని పౌడర్స్ని వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసి బాగా మిక్స్చర్ని కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్స్కి కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఇలా వడలలాగా నీట్గా సర్క్యులర్ షేప్లో చేసుకోవాలి. అన్నింటినీ మిక్స్చర్ మొత్తాన్ని ఈ షేప్లో మనం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ మిక్స్చర్ అన్నింటినీ ఈ షేప్లో చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ వడలని ఆ ఆయిల్లో హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దాన్ని నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఇప్పుడు మనం చికెన్ వడలని సర్వ్ చేసుకోవచ్చు.